అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ నిన్న రోజు అంటే ఏప్రిల్ 15వ తారీఖున ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దీనికి సంబంధించి ఒక ఆర్డినెన్స్ జారీ చేయాలి. ఆర్డినెన్స్ జారీ చేయడానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సో ఈ ఆర్డినెన్స్ ని గవర్నర్ గారికి పంపిస్తారు. గవర్నర్ గారు దాన్ని ఆమోదిస్తే సో ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుంది. సో ఈ ప్రక్రియ మొత్తము కూడా ఒక 2-3 రోజుల్లో జరిగిపోతుంది అని ఈరోజు మనం పేపర్లో చూసాం. సో దీనిని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, ఆల్రెడీ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తూ ఒక జీవో జారీ చేసింది ఏప్రిల్ 14వ తారీఖున. సో తెలంగాణ రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఎస్సీ వర్గీకరణ పైన ఇప్పుడు ఆల్రెడీ మరి చట్టసభలు ప్రజెంట్ పనిచేయట్లేదు కాబట్టి మరి ఆర్డినెన్స్ జారీ చేసి తర్వాత చట్టసభల్లో వాటిని ఆమోదించుకోవడానికి ప్రయత్నం అవుతుంది. సో దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక ఆర్డినెన్స్ జారీ చేయబోతుంది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రజెంట్ ఏ ఉద్యోగ ప్రకటన కూడా కొత్త ప్రభుత్వం విడుదల చేయలేదు కాబట్టి ఇక ఎస్సీ వర్గీకరణ అనేది ఆర్డినెన్స్ రూపంలో జారీ చేయబడితే దాని తర్వాత మరి ఆల్రెడీ పేపర్లో మనం అన్ని పేపర్లు చూసాము. మొట్టమొదటిసారిగా ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ఒకటి నాకు తెలిసి ఏప్రిల్ 20వ తారీఖు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క జన్మదినం ఆ రోజు ఏప్రిల్ 20వ తారీఖున మరి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ఒకటి రాబోతుందా అనేది మనకు తెలిసిన సమాచారం. సరే ఒకరోజు అట్లా ఇటు సరే ఆ రోజు అనుకుంటున్నాం. వాస్తవంగా అయితే ఏప్రిల్ 20వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది మరి విడుదల చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. దానిలో భాగంగా ఆల్రెడీ మనకు పేపర్లో కూడా చూసాం. ఈ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆల్రెడీ సిలబస్ ఎప్పుడో ఇచ్చారు. ఇప్పుడు మీరు గమనించారు, రాష్ట్రంలో ఏ కోచింగ్ సెంటర్లోనైనా కానీ మరి ప్రముఖమైన డిఎస్సి కోచింగ్ సెంటర్లో ఎక్కడ కూడా డిఎస్సి ఆఫ్లైన్ క్లాసెస్ అంటే బ్యాచెస్ ఎవరు రన్ చేయట్లేదు. ఎందుకని ఆల్రెడీ సిలబస్ ఎప్పుడో ఇచ్చేశారు. కాబట్టి ఆల్రెడీ అన్ని ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయి ఆల్మోస్ట్ అంటే ఎగ్జామ్స్ అంటే ప్రిపరేషన్ లో ఉంటారు. అంతా అయిపోయి వాటిని రివిజన్ చేసుకుంటూ ఆ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. కాబట్టి ఇక మనం గతంలో అనుకున్న మాదిరిగా నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి మరి ఒక 90 రోజుల సమయం ఉంటుంది చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ మరి ప్రభుత్వం అయితే ఒక 45 రోజుల్లోనే ఆ ప్రక్రియ మొత్తాన్ని కంప్లీట్ గా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో మరి చాలా ముందుగా ప్రణాళిక వేస్తుందని చెప్పి అనుకుంటున్నాం. సో కాబట్టి ఇక్కడ మనకు ఏప్రిల్ 20వ తారీఖున నోటిఫికేషన్ వస్తే మే 20వ తారీఖు అంటే ఒక నెల, అక్కడి నుంచి మే 30వ తారీఖు అంటే మే 30 నాటికి 45 డేస్ ఇచ్చేసి ఇక జూన్ 1వ తారీఖు నుంచి, వాస్తవంగా మనం జూలై అనుకున్నాం, జూన్ 1 నుంచి 15వ తారీఖు మధ్య, ఈ జూన్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్య ఆల్రెడీ వీటికి సంబంధించి స్లాట్స్ అంటే ఆన్లైన్ స్లాట్స్ అన్ని కూడా ఖాళీగా ఉంచారు కూడా. సో జూన్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్య అంటే సుమారుగా 15 రోజుల సమయం ఉంటుంది. ఈ 15 రోజులలోనే ఈ డిఎస్సి ప్రక్రియ మొత్తం కూడా ఆన్లైన్ ప్రక్రియ అంటే ఎగ్జామ్ ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. చెప్తున్నారు కదా, ఆల్రెడీ జూన్ 15వ తారీఖు నాటికి మనకు ఏమంటుంది దాన్ని కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయబోతుంది. సో కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ అనేది రేపు మాక్సిమం ఏప్రిల్ 20వ తారీఖున మరి రాబోతుంది. కాబట్టి డిఎస్సికి సీరియస్ గా ప్రిపేర్ అయ్యే మిత్రులందరూ కూడా సిన్సియర్ గా ప్రిపేర్ కాండి. ఇక నేను ఇంకొక మాట చెప్పాల్సిన అంశం ఏంటంటే, ఈ యొక్క ఆర్డినెన్స్ ఏదైతే మనకు జారీ చేస్తారో, ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత చెప్పాం కదా, అనేక రకాల ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు కూడా ఒక మంచి అవకాశం ఇది.
ఏంటి అవకాశం అంటే మనం గతంలో అనుకున్నాము మరి జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు, డిసెంబర్లో జాబ్ క్యాలెండర్ అన్నారు, మరి ఉగాదికి జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇవన్నీ కూడా పోయినాయి. సో ఎందుకు పోయినాయి? వాటన్ని కారణం ఏంటంటే ఏదైనా ఒక జాబ్ క్యాలెండర్ కానీ లేకపోతే ఇంకోటి ఇచ్చినప్పుడు కానీ వీటన్నిటినీ కూడా ఈ వర్గీకరణను బేస్ చేసుకొని ఏదైనా ఒక నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఎస్సీ వర్గీకరణను బేస్ చేసుకొని ఇవ్వాలి కాబట్టి ఆ జాబ్ క్యాలెండర్ ప్రక్రియ కూడా లేట్ చేశారు. కాబట్టి ఆల్రెడీ మనకు ఒక డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ చూసాం మనం. దాంట్లో ఈ ఎండోన్మెంట్ ఈఓకు సంబంధించి గ్రేడ్ 1 కు సంబంధించి ఎండోన్మెంట్ ఈఓ గ్రేడ్ 1 కు సంబంధించి ఒక 7 పోస్టులు ఏమో చూపించారు. మరి ఈ 7 పోస్టుల సంఖ్య అనేది మరి 16కు చేరుతుందా? అదే మాదిరిగా చాలా పోస్టులు చూపించారు. సో వాటి సంఖ్య కూడా పెరగబోతుంది. సో ఏది ఏమైనా కానీ ఒక డిఎస్సి నోటిఫికేషన్ అనేది వచ్చిన తర్వాత ఇక రాష్ట్రంలో మళ్ళీ ఒకసారి ఈ యొక్క ఏమంటారు దాన్ని జాబ్ క్యాలెండర్ ప్రక్రియ ఊపందుకుంటుంది. అదే మాదిరిగా జాబ్ క్యాలెండర్ లో ఏవైతే చూపించారో వాటి యొక్క నోటిఫికేషన్ కూడా ఇక వరుసగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా కానీ సీరియస్ గా కేవలము ఈ ఈఓ గ్రేడ్ 1 కావాలి, దేవాదాయ ధర్మాదాయ శాఖలో మనం పనిచేయాలి, సర్వీస్ చేయాలి, సేవ చేయాలి స్వామికి అనుకున్న వాళ్ళందరూ ఎవరుతున్నారో కంపల్సరీగా మీ ప్రిపరేషన్ యొక్క స్థాయిని పెంచండి. ఆల్రెడీ చాలా మంది ప్రిపరేషన్ లో ఉండిపోయారు. ఆల్రెడీ వాళ్ళు కంప్లీట్ కూడా చేసుకుంటున్నారు. ఇంకా ఎవరైనా కానీ డైనమాలో ఉండి వస్తుందా రాదా వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్న వాళ్ళు ఇక ఆలోచించకండి, త్వరపడి ఎండోన్మెంట్ ఈఓ గ్రేడ్ 1 కు సంబంధించిన సిలబస్ కానీ పేపర్స్ కానీ అన్ని కూడా స్టడీ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా తెలియకపోతే మన ఆంధ్రణ అకాడమీ యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేయండి. ఒకవేళ అది కాకపోతే నా నెంబర్ మనకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి నెంబర్ కాల్ చేయండి. దానికి సంబంధించిన వివరాలు మొత్తం నేను తెలియపరుస్తాను. ఇక దీంతో పాటుగా మనం చూడవలసిన ఇంకొక అంశం ఏంటంటే ఎవరైతే డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అయ్యే మిత్రులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఆల్రెడీ సిద్ధపడిపోయారు. అయితే ఇక్కడ ఒక కొత్త అంశాన్ని మనం నేను గమనించాం. ఏంటి ఆ కొత్త అంశం అంటే ఇక్కడ స్పెషల్ బీఈడి ఎవరైతే చేస్తున్నారు, స్పెషల్ బీఈడి చేసిన అభ్యర్థులకు ఒక సువర్ణ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించబోతుంది. ఏంటి స్పెషల్ బీఈడి యొక్క ప్రాధాన్యత ఏంటి అని చెప్పంటే ఇక్కడ మనకు ఈ పర్సన్ విత్ డిజేబిలిటీస్ అంటే చాలా మంది పిల్లలు డిజేబిలిటీ పిల్లలు ఉంటారు. ఆ డిజేబిలిటీ పిల్లలకి టీచ్ చేయడం కోసం స్పెషల్ టీచర్స్ కావాలి. సో దీనికోసము 2021లో సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో కంపల్సరీగా స్పెషల్ టీచర్లు ఉండాలని ఒక తీర్పు చెప్పింది. దానిలో భాగంగా 2025లో ఈ యొక్క సుప్రీంకోర్టు ఏం చెప్పేసింది, మొత్తానికి 2025లోనే ఒక జీవో జారీ చేసింది. తప్పనిసరిగా 2025లోనే ఒక మెమో జారీ చేసింది సుప్రీంకోర్టు జారీ చేసిన మెమోను బేస్ చేసుకొని, అంతేకాదు 2021లో సుప్రీంకోర్టు యొక్క తీర్పును బేస్ చేసుకొని మరి భారత ప్రభుత్వం కూడా విద్యా హక్కు చట్టంలో కూడా మార్పులు చేసింది. ఏంటి మార్పులు చేసింది? ప్రాథమిక పాఠశాలలో పర్సన్ విత్ డిజేబిలిటీస్ కోసం ఒక 10 మంది ప్రాథమిక పాఠశాలలో డిజేబిలిటీ పిల్లలు ఉంటే వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన ఉపాధ్యాయుడు ఉండాలి. అదే మాదిరి ఉన్నత పాఠశాలలో ఒక 15 మంది మరి డిజేబిలిటీ పర్సన్స్ ఉంటే వాళ్ళ కోసం ఒక ప్రత్యేక ఉపాధ్యాయుడు ఉండాలి. అంటే వాస్తవంగా మామూలు విద్యార్థుల కోసం అయితే 1:30 ఉంటుంది. కానీ డిజేబిలిటీ పర్సన్స్ కోసం మాత్రం తప్పనిసరిగా ప్రతి 10 మంది డిజేబిలిటీ విద్యార్థుల కోసం ఒక ఉపాధ్యాయుడు ఉండాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు యొక్క తీర్పును బేస్ చేసుకుని విద్యా హక్కు చట్టంలో వచ్చిన మార్పులను బేస్ చేసుకుని ఇక ప్రైమరీ పాఠశాలల్లో 1136, అదే మాదిరిగా హై స్కూల్స్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తీసుకుంటే 1124 పోస్టులను మరి నిన్న రోజు శాంక్షన్ చేస్తూ కూడా ఒక జీవో జారీ చేసింది. అంటే ఇక్కడ ఈ యొక్క స్పెషల్ టీచర్స్ ఎవరు? కేవలం స్పెషల్ బీఈడి చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. మామూలు బీఈడి చేసిన వాళ్ళు స్పెషల్ ఎడ్యుకేషన్ లో మరి టీచర్ అని ఎలిజిబుల్ కాదు. సో కాబట్టి ఇక్కడ స్పెషల్ బీఈడి చేసిన వాళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు స్పెషల్ టీచర్స్ గా వీళ్ళు సెలెక్ట్ కావచ్చు, లేకపోతే మామూలు టీచర్స్ గా కూడా సెలెక్ట్ కావచ్చు. స్పెషల్ ఎడ్యుకేషన్ లో స్పెషల్ బీఈడి చేసిన వాళ్ళ యొక్క ప్రాధాన్యత ఏంటంటే వీళ్ళు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ గా సెలెక్ట్ కావచ్చు, లేకపోతే మామూలు బీఈడి కూడా రాసడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న రోజు సుమారుగా 2260 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ స్పెషల్ బీఈడి చేసిన వారికి ఒక సువర్ణ అవకాశం ఇది. సో కాబట్టి దీని ద్వారా ఏమవుతుంది అంటే సుమారుగా 2260 ఇప్పుడు ఇచ్చేశారు. ఇంతకు ముందు ఆల్రెడీ
మొత్తం మీద 3,120 మంది ఈ స్పెషల్ బీఈడీ చేసిన వాళ్ళందరికీ కూడా 2025 డిఎస్సి నోటిఫికేషన్ లో ఉద్యోగాలు రాబోతున్నవి. 3,120 స్పెషల్ బీఈడీ చేసిన వాళ్ళకు ఉద్యోగాలు రాబోతున్నాయి. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు మొత్తానికి ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రజెంట్ మండల స్థాయిలో ప్రతి మండలంలో ఒక భవిత కేంద్రం ఉంటుంది. ఒక భవిత కేంద్రం. ఈ భవిత కేంద్రంలో ఈ పర్సన్ విత్ డిసేబిలిటీ పిల్లలకి వీళ్ళు సర్వీస్ చేస్తారు. అంటే వీళ్ళు కాంట్రాక్ట్ బేసిక్స్ లో పనిచేస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళందరూ వెళ్ళిపోతే ఈ 3,120 మంది వెళ్ళిపోతే అక్కడ మళ్ళీ 3,120 మంది ఖాళీలు ఏర్పడతాయి. వాళ్ళకు కూడా కొంతమంది కాంట్రాక్ట్ పద్ధతిలో కూడా వాళ్ళకి అవకాశం రావడానికి అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళందరూ డిఎస్సి ద్వారా వెళ్ళిపోతే వీళ్ళ ప్లేస్ లో మళ్ళా కొంతమంది ఒక 3,000 స్పెషల్ బీడీ చేసిన వాళ్ళకి అంటే స్పెషల్ బీడీ చేసిన వాళ్ళు అందరూ కూడా డిఎస్సి లో పోటీ పడతారు. ఒకవేళ డిఎస్సి లో పోటీ పడి ఉద్యోగం రాకపోయినా కానీ వీళ్ళందరికీ తిరిగి మన భవితా సెంటర్ లో అవకాశాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జూన్ 1 నుంచి 15 నాటికి డిఎస్సి ప్రక్రియ మొత్తం కంప్లీట్ కాబోతుంది. అదే మాదిరిగా అతి త్వరలోనే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ కు సంబంధించిన సమాచారం కూడా మనకు రాబోతుంది అనేది మనకు తెలిసిన సమాచారం. కాబట్టి ఇక్కడ ఎవరైతే సిన్సియర్ గా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే మరి ఈ జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తున్నారో, జాబ్ క్యాలెండర్ లో ఉండే ఉద్యోగాలు ఆల్రెడీ డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ లో మనం చూసే ఎండోర్మెంట్ ఈఓ గ్రేడ్ కోసం కావచ్చు, గ్రేడ్ 1 కోసం కావచ్చు, రకరకాల ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వీళ్ళందరూ కూడా సిన్సియర్ గా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఇక చెప్పే కదా స్పెషల్ బీఈడీ చేసిన వాళ్ళందరికీ కూడా మంచి సువర్ణ అవకాశం. ఇక్కడ మనకు చాలా ఉద్యోగాలు అంటే స్పెషల్ బీఈడీ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉండొచ్చు. మేబీ నాకు తెలిసి అయితే వాళ్ళకు చాలా ఉద్యోగాలని మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న రోజు ఆమోదిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి వాళ్ళు కూడా ప్రిపరేషన్ స్థాయిని పెంచడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఏది ఏమైనా ఈ జాబ్ క్యాలెండర్ యొక్క ప్రక్రియ ఊపందుకుంటుంది. తప్పనిసరిగా మనకు త్వరలోనే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేసిన తర్వాత జాబ్ క్యాలెండర్ కు సంబంధించిన ప్రక్రియని వేగవంతం చేస్తారు. తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ లో ఏవైతే ఉద్యోగాలు చూపించారో వాటన్నింటినీ కూడా కొత్తగా రోస్టర్ బేస్ చేసుకొని ఎస్సీ వర్గీకరణ బేస్ చేసుకొని ఎటువంటి సమస్యలు ఎటువంటి న్యాయ వివాదాలు తావు లేకుండా మరి వాటన్నింటినీ కూడా మన ఫుల్ పీరియడ్ గా మరి విజయవంతంగా వాటిని ఫిలప్ చేసే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభిస్తుంది చెప్పి అనుకుంటున్నాం మనం. సో కాబట్టి ఎవరైనా కానీ సీరియస్ గా ప్రిపేర్ కావాలి అనుకున్న వాళ్ళు ఇక ఆలస్యం చేయకండి. ఈ ఈఓ గ్రేడ్ 1 కోసం మరి పోస్టుల సంఖ్య 7 చూపించారు. వాటి యొక్క సంఖ్య 16 పెరగొచ్చా, మరి లేకపోతే ఇంకా 30 పెరగొచ్చా, లేకపోతే గ్రేడ్ 3 కూడా వస్తుందా, ఇవన్నీ కూడా మనకు రాబోయే మనకు ఏమంటుందని జాబ్ క్యాలెండర్ తెలుస్తాయి. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ స్థాయిని పెంచండి. సో నేను చెప్తూనే ఉన్నాను మొదటి నుంచి కూడా ఈ ఈఓ గ్రేడ్ 1 కోసం ప్రిపేర్ అయ్యే మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ హిందూ ఫిలాసఫీ ఎంత మనం స్టాండర్డ్ చదివామో అదే మాదిరిగా జనరల్ స్టడీస్ కూడా అంతే కాన్సన్ట్రేషన్ పెట్టి చదవాలి. రెండు సైమల్టేనియస్ గా చదివినప్పుడు మాత్రమే ఉద్యోగం వస్తుంది. కానీ ఒకటి చదువుకొని ఒకటి వదిలేస్తే మాత్రం ఉద్యోగం రాదు. సో కాబట్టి అందరూ కూడా జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తున్న మిత్రులందరికీ కూడా మరి మరొకసారి మనం ఏంటంటే కంపల్సరీగా జాబ్ క్యాలెండర్ రావడం అయితే పక్కాగా వస్తుంది. దానికోసం మీరు ఎటువంటి సందేహాలు అవసరం లేదు. వచ్చిన తర్వాత మనం ఏం చేయలేదు, రాకమునిపే మనం అంతా కంప్లీట్ చేసుకోవాలి. సో కాబట్టి రావడానికి సమయం ఆసనమైంది. కాబట్టి మీరందరూ కూడా మీ ప్రిపరేషన్ స్థాయిని పెంచడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క ఎండోర్మెంట్ ఈఓ గ్రేడ్ 1 కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా జాబ్ క్యాలెండర్ సంబంధించిన సమాచారం కావచ్చు, ఏదైనా మీకు సమస్యలు ఉన్నా లేకపోతే ఏం ప్రిపేర్ కావాలని తెలియలేకపోతున్నా కానీ ఏవైనా కానీ మీకు గైడెన్స్ కావాలనుకుంటే ఒక్కసారి మన ప్లే స్టోర్ లో మన యాప్ ఉంటుంది, ఇన్స్టాల్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ ఉంటుంది, ఒకసారి కాల్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.